రుద్రస్వరూపులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ నవమానువాకం అగ్నిశ్చమే ఘర్మశ్చ, దీనికి సరళ భావాలను తెలుసుకుందాం. ఈ అనువాకంలో యాగాలకు సంబంధించిన కోరికలు కోరుతుండు. యజ్ఞ ఫలితంతో నాకు అంటూ అగ్నిశ్చమే, అగ్ని అంటే అగ్నిష్టోమం అనే యాగం సంప్రాప్తమగుగాక. ఘర్మశ్చమే అంటే ప్రవర్గ్యం అనేది నాకు లభించుగాక. సూర్యశ్చమే అంటే సూర్యశ్చ కంటే ముందు అర్కశ్చమే అనుంది. అర్కశ్చమే అంటే అర్కయాగం. ఆ తర్వాత సూర్యశ్చమే, సూర్యశ్చ అంటే సూర్యయాగం. తర్వాత ప్రాణశ్చమే, ఇది ఒక ప్రాణహోమం. ప్రాణాయ స్వాహ అంటూ చెప్పే ఈ ప్రాణహోమం. తర్వాత అశ్వమేధశ్చమే, అశ్వమేధయాగం. ఈ రకములైన అన్ని యాగాలు నాకు లభించుగాక. అగ్నిశ్చమే, ఘర్మశ్చమే, అర్కశ్చమే, సూర్యశ్చమే, ప్రాణశ్చమే, శ్వమేధశ్చమే. తర్వాత పృథివీచమే, పృథివీ అంటే భూమి, భూమి అనేది కావాలి. అదితిశ్చమే, అదితి కావాలి. దితిశ్చమే, దితి అనేది కూడా కావాలి. తర్వాత ద్యౌశ్చమే, స్వర్గం కావాలి. శక్వరీ రంగులయో అంటే విరాట్ పురుషుని వేళ్ల వంటి తూర్పు మొదలైన దిక్కులు అని ఇక్కడ అర్థం చెప్పబడ్డది. శక్వరీ రంగులయో దిశశ్చ, విరాట్ పురుషుని వేళ్ల వంటి తూర్పు మొదలైన దిక్కులు. ఇవి యజ్ఞేన కల్పంతాం, అన్నిటికీ ఉన్నట్టే ఇది కూడా యజ్ఞంతో కల్పించబడుగాక. తర్వాత రుక్చమే, ఆ యజ్ఞ ఫలితం వల్ల రుక్ అంటే రుక్కులు. తర్వాత సామచమే, సామము, ఋగ్వేదం సామవేదం. స్తోమశ్చమే అంటే సామావృత్తి రూపంలో ఉన్న స్తోత్రం. యజుశ్చమే, యజుస్సులు. దీక్షాచమే, దీక్ష కూడా కావాలి. యజమానుడికి ఇచ్చే దీక్ష నాకు లభించుగాక. తపశ్చమే, తపస్సు అంటే పాపక్షయం కోసం చేసే తపస్సు కూడా నాకు లభించబడుగాక. ఋతుశ్చమే, ఋతువులు, యజ్ఞానికి సంబంధించిన ఋతువులు కావాలి. వ్రతంచమే, వ్రతము కూడా శరీర నియమానికి సంబంధించిన వ్రతం నాకు లభించబడుగాక. అహోరాత్రయోహో అంటే అహోరాత్రాలు, పగలు రాత్రులు. అహోరాత్రయోహో వృష్ట్యా వర్షముతో, బృహద్రథం అంతరేచ, బృహద్రథంతరేచ అంటే ఆ వర్షముచే నా పొలములు సస్యశ్యామలమవుగాక. తర్వాత బృహద్రథంతరే చ, బృహద్రథంతములు అనేవి కావాలి. తర్వాత
పైన వివరించిన ఈ వేదాలకు సంబంధించిన యాగాలకు సంబంధించిన ఈ కోరికలు లభించుగాక అంటూ ఈ అనువాకం చెప్తుంది. ఈ సరళ భావాన్ని 9వ అనువాకం యొక్క సరళ భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.